దేవుని నామమునకు స్తోత్రంలో ఈనాటి ధ్యానాంశము సొంత జ్ఞానంతో స్వబుద్ధితో ప్రయాసపడ్డాడు పద్దనరాములో. సొలొమోను మహాజ్ఞాని నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు లక్ష్యం ఉంచుము. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దని సామెతల గ్రంథం 3:5-7 వచనములలో నీతి సూత్రాల గ్రంథంలో రాసిన మాట చాలా వాస్తవం అనిపిస్తుంది యాకోబు జీవితంలో. అవును, ఎప్పుడైతే నాకంతా తెలుసు అనే ఆలోచనలో ఉంటామో అప్పుడే స్వబుద్ధి స్వంత జ్ఞానము అనే అస్త్రాలను ప్రయోగానికి తెస్తాము. అదేగాక ఎప్పుడైతే సర్వసమృద్ధుడైన దేవుని మీద పూర్ణ హృదయంతో విశ్వాసం ఉంచలేకపోతామో అప్పుడు ఈ సొంత దారులు వెతుక్కోవడానికి ప్రయత్నములు ఆరంభమవుతాయి మన యొక్క జీవితములలో. గమనించండి, తాను అడగనప్పటికీ వెతకనప్పటికీ తనకు తానే ప్రత్యక్షమే ఆ దేవుడే తన నోట ఉండిన ఆశీర్వాదములు ఇచ్చాడు యాకోబునకు. ఆదికాండం 25:27-23 వచనములు. ఆ ఆశీర్వాదములకు స్వబుద్ధి ఉపయోగము అవసరం లేకుండానే వాటిని స్వతంత్రించుకొనగలనన్న నమ్మకము అవసరము. ఆదికాండము 32:32 వచనంలో కూడా దేవుడు బహు గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. భారమైన పని మీద అధికారిగా నియమింపబడిన యరొబామును పొలములో ఎదుర్కొంటున్న అహీయా ప్రవక్త ఇశ్రాయేలుల 10 గోత్రముల మీద నిన్ను రాజుగా నియమించదనని దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పమన్నాడు ప్రవక్తకు. 1 రాజుల గ్రంథము 11:35 వచనం ప్రకారం దేవుని మాట ప్రకారం అనుకూల సమయంలో రాజ్యాధికారమునకు వచ్చిన యరొబాముకు తనని రాజుగా చేసిన దేవుని మీద పూర్ణ విశ్వాసం లేకపోయాను. యూదారాజు అయిన రెహబాము తట్టు తన జనులు తిరుగుదురేమోనని యరొబాము హృదయమందు తలంచాడు. 1 రాజుల గ్రంథం 12:28 వచనం ప్రకారం ఆలోచన చేసి 2 బంగారు దూడలు చేయించి బేతేలులో 1 దానులో 1 పెట్టించాడు. ఈ కార్యము ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారణమైంది కనుక దేవుడు అతనిని పెంట అంతయు పోవునట్లుగా అతని సంతతిని ఊడ్చివేశాడు. 1 రాజుల గ్రంథము 14:10 వచనంలో గమనిస్తే దేవుడే యరొబామును జనులలో నుండి తీసి హెచ్చింపచేసి దావీదు సంతతి వారి యొద్ద నుండి రాజ్యమును తీసి తన చేతికి రాజరికమును అప్పగించినప్పుడు ఆయన దానిని కాపాడుకోగలడన్న విశ్వాసము లేక స్వబుద్ధి ప్రయోగం చేసి ఊడ్చివేయబడెను. పద్దనరాములో జీవితము స్వబుద్ధితో కూడినది. దేవుని ఆశీర్వాదములు నెరవేర్చుటకు నా చెయ్యి అవసరం లేదు. ఆయన ఆశీర్వదించబడిన వాడే. కేవలము నీవు విశ్వసించగలిగితే ముఖ్యముగా 2 సంవత్సరములకు ఒకసారి జీతం మార్చే లాభానికి జవాబు చెప్పాలంటే తాను కొంత జ్ఞానము ఉపయోగించడం అవసరం అనుకున్నాడు. జీతం ఇస్తానంటూనే జీతగాడిగా చూస్తున్నాడు. చివరికి మంద మీద గాదు యాకోబు భార్యల పిల్లల విషయంలో కూడా లాబాను తన అధికారం క్రింద పెట్టుకున్నాడు. అంతా నీదే అంటూనే దేని మీద కూడా హక్కులు లేనివాడిగా బ్రతకవలసి వచ్చింది. నీ వలనైనా నాకు ఆశీర్వాదం కలిగింది అంటూనే ఏ ఆశీర్వాదం మీద చేయి వేయకుండా వీలు లేదు అన్నట్లుగా లాబాను ప్రవర్తన యాకోబు మీద చాలా బాధ కలిగించింది. ఇట్టి పరిస్థితులలో దేవుడు పైనుండి దిగివచ్చి సహాయము చేయగలడు అనుకోవడం మూర్ఖత్వం అనుకున్నాడు. ఈ పరిస్థితిని నేనే చేతిలో తీసుకొని తగిన గుణపాఠము మామయ్యన లాబానుకు చెప్పాలనుకొని కనబడకుండా చేసి చూపిద్దామని ఒక ఆలోచన చేశాడు. తానే జ్ఞానిని అనుకున్న యాకోబు. అందుకని యాకోబు చీనారు జంగిసాలు అని చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలలో తెల్లచారలు కనబడినట్లు అక్కడక్కడ వాటి తొక్కలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువ్వలను మందులు త్రాగుటకు వచ్చు కాలవలలోనూ నీళ్ల గాళ్లలోనూ వాటి ఎదుట పెట్టగా మందలు చువ్వలు ఎదుట చూలు కట్టి చారలైనను పొడలైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. ఆదికాండం 30:37-42 వచనముల వరకు. బలమైనవి చూలు కట్టినప్పుడల్లా కాలువలలో చువ్వలు పెట్టి బలహీనమైన మంద చూలు కట్టినప్పుడు ఆ చువ్వలు పెట్టలేదు.
ఆ విధముగా తన పందెం ప్రకారం పొడలైనను మచ్చలైనను గల ప్రతి గొర్రెను, గొర్రె పిల్లల నల్లని ప్రతి దానిని, మేకలలో మచ్చలైనను పొడలైనను గలవన్నీయు తన లెక్కలో వచ్చి అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు గలవాయెను. తన బుద్ధికి తానే గొప్పవాడు అనుకున్నాడు, జ్ఞానవంతుడు అనుకున్నాడు. అయితే మానవుడు ఎంత ప్రయాసపడినా స్వబుద్ధి ఉపయోగించిన దేవుని హస్తపు దస్తూరి లేనిదే అతడు అనగా యాకోబు నిజంగా ఆశీర్వదించబడడు కూడా. ఈ సత్యము యాకోబును ప్రేమించిన దేవుడు తనకు బయలుపరచ మానలేదు. భవిష్యత్తులో పేతురు యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడుచుచు వచ్చుచున్నప్పుడు చూచి నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనగా రమ్మన్నాడు దేవుడు యాకోబును. అయితే ప్రభువును చూస్తూ నడిచిన కాలము బాగుగానే నడిచాడు. కానీ ఎప్పుడైతే పేతురు సొంత శక్తిని చూచుకున్నాడో అప్పుడే మునిగిపోసాగాడు. మత్తయి సువార్త 14:30 ప్రకారం ప్రభు ఎలీషా ఆజ్ఞ మీద విశ్వాసముంచక తానేదో గొప్పవాడు అన్నట్లుగా తన సొంత బుద్ధి శక్తితో షునేమీరాల కుమార్ని బ్రతికించగలనని ముందుకు సాగిపోయిన గెహాజీకి ఏ యొక్క శబ్దము రాక బాలుడు మేలుకొలలేదని చెప్పాడు. రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథము 4:31 ప్రకారం గిద్యోను సొంత శక్తి, బుద్ధి, బలగం మీద ఆధారపడకూడదనే మిద్యానీయులతో యుద్ధమునకు వెళ్ళినప్పుడు 32,000 మందితో కేవలము 300 మందిని ఏర్పరచుకున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 7:7 ప్రకారం పద్దనరాముల స్వబుద్ధి సంపాదన పాఠము ఉంది కదండి, దానిని అవలంబించాలి. విశ్వాసులు గల వారందరూ కూడా క్రీస్తు కొరకు ఎంతో గొప్ప సేవ చేయాలని ఆశ కలిగి ఉండాలి. మంచిది. అయితే ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకే మీరు కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:13 ప్రకారం విశ్వాసపూర్వకమైన మీ పని, ప్రేమపూర్వకమైన మీ ప్రయాస, నిరీక్షణపూర్వకమైన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక విజ్ఞాపన చేసుకొనుచు మా ప్రార్థనల యందు మీ విషయమే విజ్ఞాపనమును చేయించు మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:2 ప్రకారము అన్నట్లు పౌలు గారి మాట ప్రకారము మన పని విశ్వాసపూర్వకంగా, ప్రయాస ప్రేమపూర్వకంగా ఉండవలెను. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. అటువంటి సమస్త జ్ఞానం నాకు మించిన సమాధానము దేవుడు బిడ్డలందరికీ కూడా కలుగచేయునుగాక. ఆమేన్.